నూతన జిమ్ సెంటర్ ప్రారంభోత్సవం కృష్ణా జిల్లా గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతన జిమ్ సెంటర్ను ప్రారంభించిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మరియు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు. క్రీడాకారులు ఆత్మస్థైర్యం నింపడానికి జిమ్ సెంటర్ ఉపయోగపడుతుందని పార్లమెంట్ సభ్యులు బాలశౌరి అన్నారు. గన్నవరం హైస్కూల్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రయోగశాలకి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం వారి సిఎస్ఆర్ పథకం ద్వారా నిధులు సేకరించడానికి నేను ఎమ్మెల్యే కలిసి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం లెక్కలేనంత అవినీతికి పాల్పడిందని, దానివల్ల వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయన్నారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇతర వ్యక్తులకు అతను ఏదైనా సాధించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ జిమ్ చేసేటువంటి అందులో భాగంగా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ అడిగినప్పుడు ఎంపీ ఫండ్స్ అదే రకంగా ఈ జిమ్ని ఇంకా డెవలప్ చేయడం కోసం ఏదన్నా ఇంకా ఇష్యూస్ ఉంటే నేను ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా దీనికి అభివృద్ధి చేద్దాం. అదే రకంగా జూనియర్ కళాశాలకి ఇప్పుడు ఏమైనా ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చేసి ల్యాబ్కి గురించి కొన్ని డబ్బులు అడిగారు. సో దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు మనకి ప్రతి స్కూల్లో కానీ లేదా కాలేజీల్లో కానీ కొన్ని బిల్డింగ్స్ ఉంటున్నాయి, కానీ కరెక్ట్ అయినటువంటి ఫిజిక్స్ ల్యాబ్ కానీ కెమిస్ట్రీ ల్యాబ్ కానీ మనకు ఉంటుంది. పిల్లలకి ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్స్ కానీ చక్కగా చేసుకున్నట్లయితే నాలెడ్జ్ బాగుంటుంది. సో తప్పకుండా ఎమ్మెల్యే గారు నేను కలిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అంత డబ్బులు తీసుకొచ్చి ఆ జూనియర్ కాలేజీకి ఖచ్చితంగా అభివృద్ధి మరొకసారి ఈ జిమ్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం. ప్రజలు దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు హెల్త్ని కాపాడుకోవడంలో ఈ ప్రముఖ పాత్ర కాబట్టి చక్కగా ఉపయోగించుకోవడం. సార్, మీ నిధుల నుంచి 7 లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు కదండి. ఇప్పుడు వాకర్స్ అసోసియేషన్ మొత్తం రౌండ్ ఫెన్సింగ్ 5 లక్షలు పెట్టి వాళ్ళు ఏర్పాటు చేశారు. కనీసం వాళ్ళ